ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఛాంపియన్గా నిలవడానికి 10 జట్లు సర్వశక్తులు అడ్డుతున్నాయి. కానీ కొన్ని మాత్రమే టాప్ 4లో నిలిచి టైటిల్ రేసులో నిలబడతాయి. మరి లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్కు చేరిన జట్లేవో ఓ లుక్కేద్దాం. ఐపీఎల్లో ఎక్కువ సార్లు ప్లే ఆఫ్స్కు చేరిన జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు 16 ఎడిషన్లలో బరిలోకి దిగిన ముంబై 10 సార్లు ప్లే ఆఫ్స్కు, 6 సార్లు ఫైనల్స్కు దూసుకువెళ్లింది. 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ను అందుకుంది. ఈ 5 టైటిళ్లు రోహిత్ శర్మ సారథ్యంలో వచ్చినవే. 2010లో మాత్రమే సిఎస్కే చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఎక్కువసార్లు ఛాంపియన్గా నిలిచిన తొలి జట్టు ముంబై. 2023లో సిఎస్కే ఛాంపియన్గా నిలిచి 5 సార్లు టైటిల్ అందుకున్న రెండో జట్టుగా నిలిచింది. ఐపీఎల్లో అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ ఆడిన రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్. 14 సీజన్లలో లీగ్లో పాల్గొన్న సిఎస్కే రికార్డ్ స్థాయిలో 12 సార్లు ప్లే ఆఫ్స్కు చేరింది. అత్యధికంగా అంటే 10 సార్లు ఫైనల్స్ ఆడిన రికార్డ్ చెన్నై పేరిట ఉంది. 5 సార్లు అంటే 2010, 2011, 2018, 2021, 2023లలో ఛాంపియన్గా నిలిచింది. 5 సార్లు అంటే 2008, 2012, 2013, 2015, 2019లో రన్నరప్గా సరిపెట్టుకుంది. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో 2016, 2017 సీజన్లలో సిఎస్కేపై నిషేధం విధించారు. ఐపీఎల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. జట్టు నిండా ప్రభావవంతమైన ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఆ జట్టుకు ఇప్పటి వరకు టైటిల్ కల నెరవేరలేదు. ఆర్సీబీ ఇప్పటి వరకు 16 సీజన్లలో పాల్గొని 8 సార్లు ప్లే ఆఫ్స్కు చేరింది. 3 సార్లు ఫైనల్స్కు చేరి చివరి మెట్టుపై బోల్తా పడింది. 2009లో డెక్కన్ చార్జర్స్, 2011లో సిఎస్కే, 2016లో సన్ రైజర్స్ చేతిలో ఓటమి పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. ఐపీఎల్లో ప్రమాదకరమైన జట్లలో కోల్కతా నైట్ రైడర్స్ ఒకటి. ఇప్పటి వరకు 16 సీజన్లు ఆడి 7 సార్లు ప్లే ఆఫ్స్కు చేరింది. 3 సార్లు ఫైనల్స్కు వెళ్లి 2 సార్లు ఛాంపియన్గా నిలిచింది. గంభీర్ సారథ్యంలో 2012 ఫైనల్లో సిఎస్కేను, 2014 ఫైనల్లో పంజాబ్ను ఓడించి టైటిల్ను అందుకుంది. 2021 ఫైనల్లో సిఎస్కే చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 11 సీజన్లలో పాల్గొని 6 సార్లు ప్లే ఆఫ్స్కు చేరింది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ 2016 ఫైనల్లో ఆర్సీబీని ఓడించి తొలి టైటిల్ను అందుకుంది. 2018లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ అద్భుతంగా ఆడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్లో మాత్రం సిఎస్కే చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 16 సీజన్లలో దిగి 6 సార్లు ప్లే ఆఫ్స్కి ప్రవేశించింది. ఒకే ఒక్కసారి 2020లో ఫైనల్కు చేరింది. ముంబై ఇండియన్స్తో జరిగిన తుది పోరులో ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. ఇక ఇతర జట్లలో అత్యధికంగా రాజస్థాన్ రాయల్స్ 14 సీజన్లలో పాల్గొని 5 సార్లు ప్లే ఆఫ్స్కు చేరింది. గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఆడిన 2 సీజన్లలోనూ ప్లే ఆఫ్స్కు చేరాయి. అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ 16 సీజన్లలో ఆడి 2 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్కు వచ్చింది. 2014లో కేకేఆర్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది.